సిద్దిపేట జిల్లా గజ్వేల్లో యూరియా కోసం మహిళలు కొట్టుకున్నారు. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో యూరియా కోసం క్యూ లైన్లో నిల్చున్న మహిళల మధ్య గొడవ తలెత్తింది. దీంతో మహిళలు చెప్పులతో కొట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుభాష్ అడిగి తెలుసుకుందాం. సుభాష్, ఎక్కడ చూసినా కూడా యూరియా కొరత అయితే స్పష్టంగా కనపడుతుంది. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. సో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అక్కడ? నీలిమ సిద్దిపేట జిల్లాలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రైతులు తెల్లవారుజామున అర్ధరాత్రులకు కూడా యూరియా విక్రయ కేంద్రాల వద్ద ప్రతి చెప్పులు ఇతరత్ర వస్తువులను పెట్టి నిలబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 20 రోజులుగా తమ వ్యవసాయ బాధితుల పనులను కూడా మానుకొని భార్య బిడ్డలతోటి రైతు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యూరియా కొరత చివరకు రైతుల మధ్య గొడవ కూడా కారణమవుతుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ రోజు గజ్వేల్లో యూరియా టోకన్ల కోసము తాను ముందు వచ్చానని మహిళలు కొట్లాడుకొని చెప్పులతో కొట్లాడుకున్న పరిస్థితిని కూడా మనం ఈ రోజు చూశాము. సో పరిస్థితి తీవ్ర రూపం దాచడంతో పోలీసుల పహార మధ్య టోకెన్లు పంపిణీ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. యూరియా కొరత లేదని అధికారులు చెప్తున్నప్పటికీ ప్రతిరోజు సిద్దిపేట జిల్లాలో ఎక్కడో ఒక దగ్గర యూరియా కోసం బారులు తీరడం, అదేవిధంగా ధర్నాలు రాస్తారోకోవాలనేది శరామామూలుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పంట వేసి యూరియా కోసం చూస్తున్న రైతులకు యూరియా దక్కని పరిస్థితి అయితే మనం సిద్దిపేట జిల్లాలో చూస్తున్నాము. ప్రతిరోజు కూడా ఇక్కడ గొడవలు పడుతూనే ఉన్నారు. పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిపాటి స్టాక్ కోసం తోపులాటలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి చోట కూడా ఎక్కడైతే యూరియా విక్రయ కేంద్రాలు ఉన్నాయో చెప్పులను, పట్టా పాస్బుక్లను, చివరకు చెట్ల కొమ్మలను వరుసలో పెట్టి రోజుల తరబడి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే సిద్దిపేట జిల్లాలో ఉంది. సిద్దిపేట జిల్లాలో రైతుల పరిస్థితిపై అటు పార్టీలు తమను విమర్శించుకున్నా మాకు కావాల్సింది యూరియాని ఇచ్చి కాపాడండి మహాప్రభు అంటూ రైతులు వేడుకుంటున్న పరిస్థితి అయితే సిద్దిపేట జిల్లాలో మనం చూస్తున్నాము. సో ప్రతిరోజు కూడా అటు దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట, అదేవిధంగా ఉస్నాబాద్ ప్రాంతాల్లో తీవ్ర ఎరువుల కొరతతోటి రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి జిల్లాలో ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ. రైతులు వీకి రెండు నెలల నుంచి లైన్లో ఉండి ఆడోళ్ళను పిల్లని మగోని పిల్లలు తొలకచ్చుకొని ఇక్కడ లైన్లో ఉంటే వాళ్ళ స్కూల్ పిల్లలు పోతున్నాయి. స్కూల్ పిల్లలు స్కూల్లో పోకుండా అవుతున్నారు. ఇటు ఇంట్లో ఏ పొలాలు ఎండలు కొట్టి పొలాలు ఎండిపోతున్నాయి. యూరియా కోసం చూసుకోమంటావా, అటు పొలాలు చూసుకోమంటావా? మరి అసంటప్పుడు యూరియా దొరకాయి ఈ నాట్లు వేయకుండా మేము ఏమి అని చెప్తే ఏ రైతు అనేటప్పుడు ఇంత కష్టపడాడు కదా, దాన్ని ఏదో అడుకో తినో బతుకోతాడు. ఇంకొక రాత్రి 8 గంటలకు లైన్ కట్టారు. మరి వారికి ఒక ఇంత రైతులు ఉన్నారు. సరే సంచులు తర్వాత ముచ్చట ఉండేయలేవు, తర్వాత ముచ్చట వాళ్ళకి నీళ్ళు, మంచినీళ్ళు, ఛాయో మరి రైతులు కష్టపడదని చెప్పి ఒక అధికారైనా ఒక ఎవరైనా వచ్చి చూసిన దాఖలు లేవు. ఇలా ఒక్కొక్క అరికోస పడుతుంటే నీకు ఎంత కనికరం లేదు. మరి ఎక్కడ ఎవరికి ఎవరు లైన్ పంపిస్తే ఎవరు లైన్ కట్టరు కదా. ఇంత ఇబ్బంది పడుతుంది. 5 రోజుల నుంచి 4 రోజుల నుంచి రాలే. రాకపోతే అందరూ ఒక్కోసారి లైన్ ఉంటే ఎంత అవస్థలు పడుతున్నారు రైతులు. మరి రైతుల కోసం ఆలోచించావా?